మన ఇంటి దగ్గర బోరింగ్ దగ్గరికి వచ్చి తొందరగా బోరింగ్ కాడిగా అత్తున్నా కాడి సైడ్ ఏంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావా? తిన్నావా? ఏం లేదు మామకి లవర్ పంచాయతీ అని ఎపిసోడ్ చూస్తున్నా. ఈరోజే పెట్టారు మార్నింగ్, బాగుందిరా చూస్తాను. అదే చూస్తున్నా, ఇప్పుడే పెట్టింది కదా. మరి చెప్పడం మర్చిపోయా, వంశీ తెగ ఫోన్ చేస్తుండే కట్ చేస్తున్నా సరే చేస్తున్నామన్నాడు రా, ఇంట్లో ఉన్నానని చెప్పి. ఏమో అని గురించి చెప్పక నాకే ఏంటో రాడు ఆడిని ఆలోచిస్తుంటే ఆడే మళ్ళా వేస్ట్ కదా. ఫోన్ లేపి కూడా ఒకసారి లిఫ్ట్ చేసి చూడు, ఏమైనా లేపినా వేస్ట్ అట్టిగా మన ఇజ్జత్ ఓడుకున్న తప్ప ఇంకోటి ఏం లేదు. అయినా అవును, మన ఒక మనిషి మీద నమ్మకం పోతే మన నమ్మకం రాదు. నమ్మకం అనేది అది కోట్ల కన్నా విలువైంది రా. ఒకసారి చూడు, చూద్దాం. మళ్ళీ ఫోన్ చేస్తాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఒకసారి లిఫ్ట్ చేసి చూడు ఒకసారి ఏమంటాడు. హలో, ఎందుకు ఏమైంది మళ్ళా? కొంచెం అర్జెంట్ రా. అర్జెంట్ అయితే నువ్వు ఆంటీకి చెప్పుకో, మాకేం చెప్తావు నువ్వు బోక. ఇంపార్టెంట్ లేదు, అవసరం ఉన్నప్పుడు మళ్ళీ అవసరం లేకపోతే తిట్టారా, అదేం దోస్తాండ్రది వేస్ట్ కానీ. కాకపోతే అబ్బో అది కూడా వస్తాను. సరే అడ్డు దగ్గర రా, నేను రమేష్ ఉన్నా. జల్దీ రా, జల్దీ. సరే జల్దీ రా. అవసరం ఉన్నవాడు మన వెనకాల తిరుగుతూ ఉంటాడు. అవసరమే మనం ఇంకేంటి మరి పరిస్థితి? చెప్పాలి. నాకు టికెట్ బుక్ అయిపోయింది, వస్తాడు. సరే ఏట్రా సతాయిస్తున్న ఫోన్లు చేసి ఒకటే ఇది. చిన్న పంచాయతీ అన్నమాట. నీకు ఎప్పుడు పంచాయతీ కదా, ఇంకా చిన్న పంచాయతీ ఆల్రెడీ పెద్ద పెంటనే చేసిన అద్దనుకున్నాం కదా, ఇంకెందుకు మళ్ళీ ఏం రోజు ఒక పంచాయతీ. ఎప్పుడు నీకు అదే అలవాటు అయిపోయిందా నీకు? జోక్ ఎవడు చేస్తాండి? నువ్వు పోతావు పెంట పట్టుకొస్తావు. ఏమైంది చెప్పు ఇప్పటికన్నా, ఆఖరికి మేమే కదా తీర్చాల్సింది. ఏమైంది చెప్పు. ఎలా రా? ఆనికేమైంది? ఆడు గడ్డ బాగానే ఉంటుంది కదా. పోయొచ్చిన తెల్లారి చనిపోయాడు, ఏమైందో అర్థమైంది. మరి అది కాదు, ఆనికేం రోగం అయిందో చచ్చిపోయేంత. బాగానే ఉంటాడు కదరా. నాకు ఫుల్ భయం అవుతుంది. చక్కెర మేము పక్కన పెట్టు గానీ చూసాడు కదా కన్ఫర్మ్ గా. ఇగో నువ్వేం భయపడకు, నువ్వైతే ఆంటీ నేను చేయలేవు కదా, ఖాళీ ఇట్లా పోయి ఇట్లా వచ్చినావు అంతే కదా. ఆడు చేతి చేయకపోతే చచ్చిపోండు కదా. అదే సూసైడ్ ఐపీ సెక్షన్ కింద 309 కింద సరే అవుతుంది కానీ ఫైల్ అయిపోద్ది. ఎందుకురా? ఇంకో నువ్వేం భయపడకు, కానీ ఏందనంటే క్లారిటీ ఉంది కదా, నువ్వు ఆంటీ నేను చేయలేవు కదా. ఏం చేయలేదు. ఫస్ట్ టైం ఎవరైతే ముందు పోయిన ఎప్పుడన్నా ఫస్ట్ టైం ఏమైతే మామ అది కాదురా. ఫస్ట్ వీడు వెళ్ళిన తర్వాత ఏది చేసాడో చేయకపోయినా వేస్ట్. అది మనోడు వెళ్ళాడు, చూసినట్టు వేరే వాడు చూసాడు. కాకపోతే చనిపోండు కదా వీడు, కాకపోతే చనిపోయాడు వీడు. కాకపోతే పోలీసులు ఏమైనా వస్తే వీడి మీద ఫైల్ అవుద్ది కదా. కాదు ఇంత చిన్న పాయింట్ చచ్చిపోతున్నా గ్యారంటీ లేదు కదా మామ. మనకు అడు ఈ విషయంలో చనిపోయిన గ్యారంటీ ఏంది మనకు? అది కూడా పాయింటే కదా. నెక్స్ట్ డేనే చనిపోయాడు నెక్స్ట్ డే. అది కూడా పాయింటే, నువ్వు పోయొచ్చినాక చచ్చిపోయినాడు. మొత్తానికి కేసు ఫైల్ అవుద్దా? అయినట్టున్నది, తెల్లారి వేసుకున్నట్టున్నాడు మా వాడు. అరే వంశీ, నువ్వు ఒక నిండు ప్రాణం బడ తీసుకున్నావు రాబాయ్. నేనేం చేసిన నువ్వు నన్ను అంటావు అట్లా నాకుర్రా. చూసిరా ఈసారి ఇదే లాస్ట్. ఊర్లోకి వెళ్ళి వారిపోతారా? ఫస్ట్ నువ్వు ఏడ వారిపోయినా వటకొచ్చి లోపల ఒకలా ఉరుకుతే గానీ దొరక. నువ్వు తప్పు చేస్తే భయపడు, తప్పు చేయనప్పుడు నీకెందుకురా భయం? చేశాడు కదరా, ఆడు వెళ్తున్నట్టు తను ఫోన్ చేసినట్టు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆవిడెవడో చూసిన తర్వాత మార్నింగ్ చనిపోయాడు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే నా కాలే ఉంటుంది మా ఆంటీ ఫోన్ లో. ఫస్ట్ నువ్వు ఫోన్ చేసిపోయినావా? ఆంటీ ఫోన్ చేసింది నాకు. మేనేజ్ చేయొచ్చు ఏదో ఒకటి చెప్పి, ఎందుకంటే అదేదో ఒకటి మేనేజ్ చేయొచ్చు. కానీ అది కాదు, వేరే వాడు చూసాడు కదరా, ఈడి పేరే చెప్తాడు ముందు. అరే ఈడు చూసిందని ఈడు అనుకుంటుండు, ఆడు చూసిన లేదని క్లారిటీ నీకు లేదు. అర్థమవుతుందా నీకు? ఏదైతే ఫిక్స్ అయిపోరా. ఇగో నువ్వేం భయపడగరా, నేను వస్తారు. నాకున్న థాట్స్ ప్రకారం వస్తారు. మనం ఏం చేద్దాం, ఓకేనా? ఇగో నేను చెప్తే నువ్వు మనం ఏదన్నా ప్రీ ప్లాన్ గా చేయాలంటే ఈ ఫస్ట్ పాయింట్ ప్లాన్ నేను చెప్తా చూడు. సరే చెప్పు. ఫస్ట్ ఇప్పుడు ఒకవేళ వీడు ఈయన వలన చనిపోయిందని చెప్పడానికి ప్రూఫ్ ఏంది? ఏమీ లేదు, జస్ట్ కాల్ చేసినప్పుడు వీడు ఏమంటాడు, ఏదన్నా అడిషనల్ వర్క్ ఉందని చెప్పి పోయినాను అనొచ్చు. సెకండ్ పాయింట్, ఇప్పుడు అంకుల్ ఈయన వల్ల చనిపోయిన గ్యారంటీ మనకు లేదు. థర్డ్ పాయింట్,
ఆడు ఉరేసుకున్నాడు అన్న విషయం వాళ్ళ భార్య ఒక్కతే ఉన్నది, ఆయన పిల్లలు కూడా ఎవరు లేరు. ఆడేంటంటే ఓన్లీ పిల్లం మొగుడు ఇద్దరే ఉంటారు. అవును. థర్డ్ పాయింట్ ఏంటంటే డ్యూటీకి పోయి వచ్చిన మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళేది గ్యారెంటీ లేదు. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అయింది, గొడవ అవ్వలేదు అంటే మనకేం తెలుసు. ఇప్పుడు గొడవ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, గొడవ అయినా కూడా ఆ గొడవ వల్ల అండర్స్టాండింగ్ కావచ్చు, లేకపోతే ఒకవేళ అట్లా అన్నా కూడా అంకుల్ చచ్చిపోతారా ఆంటీ చచ్చిపోతారు. కానీ నీకు పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఈడొస్తే ఈడు పోయిన విషయం చూస్తే అంకులు ఆంటీ చచ్చిపోవాలా కానీ అంకుల్ చచ్చిపోతాడు. నీకు అర్థమవుతుందా? నువ్వు ఆలోచించి ఫస్ట్ బుర్ర పెట్టి. అయినా ఏమైతే ఏముందిరా, నువ్వు ఒకటే ఫిక్స్ అయిపోరా. వస్తారా వస్తారా? అరే మామ ఆగ్రా, నువ్వు జరుగుతుంది చెప్తాను. వస్తారా పెద్ద సైరన్ పెట్టుకుని వస్తారా, మంచి యాక్షన్ లో చెప్పింది నేను. పోలీసులు సీరియస్ గా వస్తారు, ఇంట్లోకి వెళ్తారు, ఏం జరిగిందని తెలుసుకుంటారు. కాకపోతే జీవితంతో ఆడుకుంటుర్రా ఇద్దరు. సపోర్ట్ చేస్తున్నాం, నీకు అర్థమవుతుందా? మొత్తానికి వచ్చి తీసుకుని వెళ్తారా, నీకు మంచి కాస్ట్యూమ్స్ ఇస్తారా, వైట్ టు వైట్. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే భయపడు, తప్పు చేయలే కదా నేను మాట్లాడతాం రా నీ సైడు. కానీ ఏంటంటే నువ్వు తప్పు చేయకపోయినా, నేను తప్పు చేయాలని నీకు గట్టిగా ఉండి మేము మాట్లాడతాం. నువ్వు తప్పు చేసినట్టు మేమేం మాట్లాడతాం. చెప్పు, ఎంత తప్పు చేసావా లేదా? నిజం చెప్పు. ఏం చేయలే మామ. లేదు మామ, నువ్వు చేసేవంతా లేదురా, నువ్వు చేసేవంతా భయపడుతున్నావు. నువ్వు భయపడితే అర్థం కదా. అరే వంశీ, నువ్వైతే అసలు ఏం తప్పు చేయలే కదా. అసలు ఏం చేయలే మామ. నువ్వేమైనా తప్పు చేయకపోయి ఉంటే మనం ఏమైనా మాట్లాడచ్చు. లేదు నువ్వు తప్పు చేసినావు, మిస్టేక్ చేసినావు, నిజంగా తప్పు ఉంది అంటే మాత్రం నిన్ను ఎవ్వడు కాపలేడరా. ఇందుకు ఏమైంది చూడు. నేను ఏం చేయలేమమ్మా. ఆంటీ దగ్గరికి పోయిన తర్వాత వచ్చేసినా మామ, అంతే. నువ్వేం చేయలేదు. వెళ్ళడము రావడం సమస్య కాదు, అక్కడ ఏం జరిగింది చెప్పు. నిన్ననే చెప్పినా మామ, అసలు ఏం జరగలేదు. అందుకే నిన్న జరిగిందే. మళ్ళీ ఇంకేమైనా చేసేటప్పుడు మధ్యలో వచ్చినా, ఏం చేయకముందే మధ్యలో వచ్చినా. అయినా అంకుల్ అట్లా చచ్చిపోవడం. సెక్షన్స్ ఉన్నాయి, లీగల్ గా మనం పోదాం, మాట్లాడదాం, ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. కానీ నువ్వైతే ఏం మిస్టేక్ చేయలేవు కదా. నువ్వేం మిస్టేక్ చేయకపోతే నువ్వేం భయపడే అవసరం లేదు. ఏమనేది చూసుకుందాం సరేనా? ఏమో నాకు అసలు ఏం అర్థం అయితే లేదు. ఏం భయపడగరా. ఒరే మామ ఆగ్రా, నువ్వు వెళ్ళావని చెప్పావు కదా, కట్టగోడు చూసి ఉన్నాడా? అడు చూసినట్టే డౌట్ మామ. ఒక డౌట్ కాదు, నేను చూడలే, గోడ దొరికి ఇటు పడ్డా అని చెప్పినా కదా, పడి అట్టు సౌండ్ కైనా ఆడు మనోడు చూసి ఉంటాడు. లేదు, దొరికిపోయావు. 306 జస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేతనంత నీ మీద. ఇప్పటికే కుసపాన మీద ఆగ్రా, నువ్వు ఆగ్రా. ఏముండరా, తీసుకుని వెళ్తారా. ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాక నేను తీసుకుని వెళ్ళేసి జస్ట్ ఓన్లీ కాస్ట్యూమ్స్ మారుతారు అంతే. వైట్ అంటే 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు నువ్వు అందులోనే ఉంటావురా. జైలు లేకపోతే ఎందలు తెలుసా ఉంటావు, ఎందలు ఉందో తెలుసా? అదేరా ఊసలు ఉంటాయి ఇలా అలాగా అందులో ఉంటావు. ఒక బొచ్చు ఉంటది, 10 సంవత్సరాలు క్లారిటీగా ఉంటది. నువ్వు ఫ్యూచర్ గురించి అసలు అది కాదు, టైం టు టైం ఫుడ్ ప్రకారం లీగల్ గా మాట్లాడదాం రా. ఏముండదురా, హత్య చేసినట్టు మనోడు కనిపిస్తాడు. అరే నేను చదువుకోకుండా కాలే, చదువుకున్నాం, జాబులు గీబులు ఏం లేకనే గిట్లాగమైన మా అమ్మాయిలు మాటలు అనుకుంటా. అదే ఇప్పటికి జాబ్ వచ్చింటేనా మెరిట్ స్టూడెంట్ రా. జాబులు లేక బేకార్ అయినా కానీ జాబ్ ఉంటే పాటు కదా గవర్నమెంట్ జాబ్ లో సెట్ అయిపోయాడు. అది వదిలేసే మ్యాటర్. కానీ ఏటుంటది, తీసుకుని వెళ్తారు అంతే. 10 సంవత్సరాలు అంతే అంటూ అంటే 29, 25, 33 కరెక్ట్. ఓకే, 10 సంవత్సరాలు మేము వెళ్ళి వచ్చి అప్పటికి మా పిల్లలు చేతిలో ఉంటారు. ఆడుకుంటా వాళ్ళతో వచ్చి జైలు బిల్ అంటున్నావు. అసలు ఎట్లుంటది మా, నాకేం అర్థం అయితే నా ఫ్యూచర్. మిమ్మల్ని పోయొచ్చిన మనం మాకు తెలుస్తానికి. కాకపోతే సినిమాలో చూడడం చాలా బాగుంటది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పోతాడు పోలీస్ స్టేషన్కి, ఆడు రిటర్న్ చేసరికి మన దగ్గర పిల్లలు ఉండరు. అరే మీరు ఇంకా మజాకులాడుతుర్రా. మజాక్ కాదరా, నువ్వు తప్పు చేసినావు. అసలు చేయలేమా నేను? చేసే ఉంటాడు మామ, మనకు తెలియకుండా. మాట నువ్వు చెప్పు, నువ్వు చేసినావా చేయలేదా? మీరు ఇంతలా అడిగితే నేను ఏదో చేసినట్టు అనిపిస్తుంది నాకు కూడా. నాకేం అర్థం. కోట్ల కొట్టకపోయినాక చేసినావా అంటాడు.
అప్పుడు నేను చేసిన అన్నావు అనుకో చెయ్యని నేరానికి పోయి కూర్చుంటావు కదరా. అరే నిన్ననే చెప్పిన కదరా నేను ఇట్లా పోయినా అట్లా అంకుల్ వచ్చిండి ఇట్లా బయట కూరకొచ్చి గోడ మెక్కలు పడి ఇటురికి వచ్చినామా మరి అలా అరే, చేసినప్పుడు ఆ ఎందుకు అంకుల్ చచ్చిపోయాడు రా? మరి ఆ అంకుల్ గురించి వదిలేసే, ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వేం చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు అబ్బే? మీరిద్దరు చేయబట్టి నాకేమో అయ్యేటట్టుంది ఏం కాదు. అరే, కేసు ఫైల్ అవుతుంది నీ మీద, కేసు ఫైల్ అవుతుంది. పోలీసులు వస్తారు ఇంటికి. కాదు వాడు చెప్పే వినిపించుకోడు. ఇప్పుడు మామ ఇప్పుడు ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే కదా మనం ఏం చేయగలుగుతాము. ఆడు దెంగిస్తాడు కానీ చెప్పింది నువ్వు మన మీద కేసు ఫైల్ అవుతురా, 10 సంవత్సరాలు ఉంటాడు రా. పరిస్థితి ఏంటి? నువ్వు అన్నట్టు కేసు ఫైల్ అవుతుంది కానీ ఏంటంటే మరాడు నిజంగా నేరం చేసిండు అనే విషయం గురించి మనం ఆలోచిద్దాం ఫస్ట్. లేదు మామ ఎవడో వెళ్తున్నట్టు చూసానని చెప్తాను కదా. ఇప్పుడు మనతో ఏమన్నా నిన్నాడు, నేను ఆంటీ దగ్గరికి పోయినాక నేను చేయలే అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు కూడా ఏమంటుండు చేయలే అంటాడు, ఒకవైపు చేసిన అంటాడు. అంటే వాడిని అటు డిప్రెషన్ ఉండడం మామ ఫస్ట్ పాయింట్. అది కదా మామ. అయినా మామ అంకుల్ చచ్చిపోవడానికి కారణం వీడియో అవుతాడు. ఎట్లా ఈడైతారా? మనోడు వెళ్ళడం చూశాడు అని చెప్పాడు. అయినా సరే వీడు మనోడు తన మీద ఎంతో మోజు ఉంటది. ఎందుకు అంటే మొన్న పోతా వత్తా అన్నాడు. నిన్నేమన్నాడు? నువ్వు లాజిక్ ఆలోచించు ఫస్ట్. వాడు ఏమన్నాడు విషయం గురించి నువ్వు ఆలోచించకు, అక్కడ జరిగిన విషయం గురించి ఆలోచించు. ఒకటి పాయింట్ అని చెప్పమంటావా? ఫర్ ఎగ్జాంపుల్ వీడు పోయిండు, అక్కడ ఆంటీకి అంకుల్ ఇద్దరు మధ్యలో దొరికిండు అనుకో. వీడు దొరికినప్పుడు ఆ ఆంటీ అంకుల్ కొడితేగిన ఆంటీ చచ్చిపోతుంది. కానీ ఈడేం చచ్చిపోతారా? మగాడు కదా. అంత డిప్రెషన్ కి వెళ్ళంత లేదు కదా. వీడేమన్నా చేయంగా చూస్తే వానికి ఏదో మెంటల్ టార్చర్ అనుకుని చచ్చిపోతాడు. ఆడ ఏం లేదు కదా చేయడానికి. ఇది పాయింట్. మరి కాకపోతే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం మనోడు ఆ అమ్మాయికి ఎక్కువ సార్లు ఫోన్ చేయడం, ఫోన్ కాల్స్ ఇవి దొరికిపోవచ్చాము. అది పాయింటే. కాకపోతే వెళ్ళిన తర్వాత ఏమైనా వదిలేసి ఉండొచ్చేమో. మరి ఏం వదిలేసి ఇంటి పక్కలే కదరా, అంత పెద్ద సీక్రెట్ గా ఏమైనా చేస్తారు. కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీనికి ఫ్రెండ్స్ గా మనమే ఉన్నాం, అన్ని బతికించాల్సిన బాధ్యత మనదే ఉన్నది. ఆయనకి ఎలాంటి రిస్క్ రాకుండా మనమే చూడాలి. ఎందుకంటే మెయిన్ గా ముఖ్యంగా ఏంటంటే ఆడెంత ఆగంగాడైనా ఎంత ఏమన్నా ఫ్రెండ్ కడాడు. అవును, ఫ్రెండ్ అంటే ఏంది? ఆడు కష్టంలో ఉన్న సుఖంలో ఉన్న దుఃఖంలో ఉన్న ఆడ ఎంత అవలగాడైనా ఫ్రెండే. కష్టంలో ఉన్న సుఖంలో ఉన్న దుఃఖంలో ఉన్న ఆడ ఎంత అవలగాడైనా ఫ్రెండే. అందుకోసము ఆయన కోసం మనం ఏదైనా చేయాలా, వాడిని సేవ్ చేయాలా, బస్ కథం అంతే. ఏం చేద్దాం అనేది తర్వాత సంగతి. కానీ ఏం చేసైనా ఆడిని మాత్రం సేవ్ చేయాలి రాబాయ్. చూద్దాం, మనం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేస్తే ఏదో లూప్ దొరుకుతుంది, అప్పుడు చూసుకుందాం మన సంగతి. ఏ వార్తలు మనం కనుక్కుందాం మ్యాటర్. దేవుడా నేను ఏ తప్పు చేయలేదు దేవుడా, వీళ్ళు అట్టిగా నన్ను చెప్తురు దేవుడా. కాసేపటి తర్వాత నీ దగ్గరికి వస్తా, నన్ను ఏం చేయకు దేవుడు. మీరు మళ్ళీ వచ్చిరారా? నన్ను ప్రశాంతంగా సచ్చుడు కూడా సావనియారా మీరు? ఎందుకురా చావాలనుకుంటున్నా? అరే అంకుల్ గారు నా వాళ్ళని చచ్చిపోయి నేను చచ్చిపోతారా భయ్? నీ వల్ల కాదురా, ఏదో లోన్ తీసుకున్నానంట. బ్యాంకు లేదురా, మీరు నేను రావాలని చెప్తుర్రా. అట్లా నేను రాను, చచ్చిపోతా నేను. అరే అది నా వాళ్ళని చచ్చిపోయినరా. నీ వల్ల కాదురా. లేదంటే నీ యాంటీకి ఫోన్ చేసుకోనుకో. అరే ఆంటీ నంబర్ డిలీట్ చేసినా నేను చస్తున్నాని. అరే అట్లా కాదురా అయ్యా. అయ్యో ఆంటీ మేకప్ సామాన్ పైసలు లేక అంకుల్ లోన్ అప్లై చేస్తున్నాడు బ్యాంక్ లా. దాని మేకప్ సామాన్ పైసలు కావాలని. నేను రావాలనే చెప్తున్నారా? నేను రాను, నేను చచ్చిపోతారా? అరే మాటిండ్రా అయ్యారే. బ్యాంక్ కాదేం కాదు, మీరు నేను రావాలని చెప్తున్నా, నేను చచ్చిపోతారా? అరే బ్యాంక్ లోన్ కోసం చచ్చిపోతున్నాడు రా. ఆంటీకి మేకప్ సామాన్ పైసలు లేకుండా లోన్ చేసుకున్నాడు రా, అందుకోసం చచ్చిపోతున్నా. మేకప్ లేదు, గీకప్ లేదు రా. నేను చస్తున్నా, అది గట్టిగా చెప్తున్నా, నేను రావాలని. ఎప్పుడు అందంగా రెడీగా ఉండకపోవా నీకోసం? అందుకోసమేనా రా రెడీగా ఉంటా చూసినావా? అందమైన డ్రెస్సులు, షాపింగ్లు, షికార్లు, కార్లు, బొక్క బోరి, అందుకోసమేనట్రా. ఒకటి గమనించు, నువ్వు వెళ్ళిన ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఆ ఆంటీ మేకప్ తో ఉన్నదో లేదు చెప్పు. అరే అది మేకప్ వేసుకునే మాట నిజమే కానీ అది అందుకు కాదురా. నేను రావాలని. దాని సోకులకు భరించలేక చచ్చిపోయినట్రా. దాని సోకులు భరించలేకాడు. నువ్వు చెప్పు తినక కూడా శరంగా సావు మరి. అరే మొత్తం చెప్తున్నావురా నువ్వు. ఆ ఆంటీని చూసినావా? నీ ఫిగర్ ఆంటీ ఎప్పుడైనా నువ్వు అందంగా తయారవుతుండే కదా. అయితే ఆ ఆంటీ మేకప్ లకు, షాపింగ్ లకు, సినిమాకు, షికార్లకు ఇట్లా సోకులన్నీ బ్యాంక్ లో తీసుకున్నాడా.
ఆ లోన్ కట్టలేక చచ్చిపోయినట చచ్చిపోండు, ఆత్మహత్య చేసుకోండు. ఆ పైసలు మొత్తం బ్యాంక్ పైసలు మొత్తం ఆంటీకి పెట్టిండు. చేతులు కాలైపోయినా ఏం లేవు అట్ట చచ్చిపోయినారు రా. అసలు వాళ్ళ ఇంటికి వస్తే ఆ విషయం తెలిసింది. లేదురా నా వాళ్ళని అరే చచ్చిపోయాడు. మాకు శివగాడు చెప్పిండ్రి ఈ మాట, నీ కోసం మన ఇంటికి పోతే నువ్వు లేవట. శివగాడు మన గల్లీ శివగాడు చెప్పిండు. ఆడే నీకోసం ఇంటికి వచ్చాడు. లేదురా అయినా మీరు నాకు చెప్తుర్రా. శివగారికి ఫోన్ చేయ మరి, నీ ఫోన్ శివగారి నంబర్ ఉంది కదా, శివగారికి ఫోన్ చేయి. నోటి నుంచి నీతో మాట్లాడతా. అరే నీ కోసం కాదురా, ఆంటీ చచ్చిపోడు అంకు చచ్చిపోడు అంత ఇంత లంగున్నట్టు పోయే కాడికి పోయిండు, మన సావంగానే ఉరికేస్తాడు కాక. మీరు కావాలనే రమ్మన్నారు కదరా, ఇప్పుడు కొడుతున్నారు నిజంగానే. ఇగో నువ్వు ఆంటీ దగ్గరికి పోతావు ధైర్యం మాట్లాడదామన్నా కదా, మానం లేదురా నీకు. అరే మీరు ఆంటీ దగ్గరికి పోగా బరబరు పోతారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే మెంటల్ గాడు సత్తరట.